కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రతి శైవ క్షేత్రాల్లో భక్తులు పోటెత్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే చూసుకుంటే ఒకవైపు పౌర్ణమికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరోవైపు ప్రతి ఒక్క శివాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనమైతే విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న గూడ్సేడ దగ్గర ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి శివాలయం వద్ద అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం సంబంధించిన ప్రధాన ఇష్యూలు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, పూజ విధానం ఎలా జరుగుతున్నాయి? ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే ఈ పౌర్ణమి యొక్క ముఖ్య విశిష్టత ఏంటి? అందరికీ నమస్కారం. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం గూడ్షెడ్ జంక్షన్ గట్టర్మిన్ విజయనగరం ఉపాలయంగా వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారు. ఇది కార్తీక మాసంలో రామలింగేశ్వర స్వామివారిని కార్తీక దామోదరుడు అనేసి మనకి పిలుస్తూ ఉంటారు. అంటే ఈ కార్తీక మాసం అనేది దీపాలకు అనేది ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పురాణాల ప్రకారం, కార్తీక పురాణం ప్రకారం ఈ దీప విశిష్టత అనేది పురాణంలో ముఖ్యంగా చెప్పబడి ఉన్నది. అలాగే కార్తీక మాసంలో ఈరోజు మా దేవస్థానం వారు ఆదేశముల మేరకు ఏ భక్తులకి కూడా ఇబ్బంది కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే ఈ సాయంత్రం జ్వాలాతోరణ కార్యక్రమం అనేది ఉన్నది. 8:30 గంటలకు స్వామివారికి జ్వాలాతోరణ కార్యక్రమం ఉన్నది. అలాగే సాయంత్రం 6 గంటలకు తిరువేది మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి తగు ఏర్పాట్లు కూడా చేసి దేవస్థానం వారు చక్కగా చేస్తూ ఉన్నారు. అలాగే ఈ స్వామివారు ఉమారామలింగేశ్వర స్వామివారికి ఈ జ్వాలాతోరణ విశేషం ఏంటంటే, మనకి కార్తీక మాసంలో జ్వాలాతోరణం నిర్వహిస్తారు కదా, ఆ నిర్వహిస్తున్న సమయంలో ఎవరైతే స్వామివారు ముందుగుండా పల్లకీలో వెళ్తారో దాని వెనక అసలు శివస్వాములు ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ జ్వాల గుండా ప్రవేశిస్తూ ఉంటారు. ఈ జ్వాల గుండా 3 ప్రదక్షిణాలు చేసిన ఎడల మనకి యమకింకర బాధలు, అలాగే ఏవైతే మృత్యుభయాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగి అగ్నిస్వరూపమైన శివుడు సాక్షాత్తు వాళ్ళ జీవిత కాలంలో కూడా కొలువై ఉంటాడని పురాణాలు మనకు చెప్తున్నాయి. అంటే ఈ జ్వాలాతోరణం వల్ల ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి ఉపయోగాలు కలుగుతాయి? భక్తులకి ఏ విధంగా జ్వాలాతోరణ కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్ల అదే ముఖ్యంగా మనకి యమకింకర బాధలు, అంటే కొందరికి మృత్యుభయాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఆ మృత్యుభయాలు తొలగిపోతాయి, యమకింకర బాధలు తొలగిపోతాయి. అలాగే ప్రమాదాల నుంచి కూడా మనకి ఆ శివుడు సర్వదా రక్షిస్తూ ఉంటాడు. ఈ సంవత్సర కాలాంతం కూడా స్వామివారు మనల్ని సర్వదా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి సంవత్సరము జరిగే జ్వాలాతోరణ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొనడానికి మృత్యుభయాలు తొలగి వాళ్ళ ఇంట్లో కానీ సుఖ సంతోషాదులతో ఉంటారని ఒక నమ్మకం. అంటే ఈరోజు ప్రత్యేక పూజలు ఎటువంటి జరుగుతున్నాయి? పంచామృతంతో ఏ విధంగా పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఉదయం ప్రాతకాలాన్ని ఉదయం 5 గంటల నుండి కూడా స్వామివారికి విశేషంగా ఆరాధన అర్చన, స్వామివారి దర్శనార్థం, భక్తుల దర్శనార్థం కూడా స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగినది. భక్తుల కోరిక మేరకు స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 4 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్వామివారి అభిషేకాలు, నిత్య విధానం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే సాయంత్రం మరలా 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు జరుగుతాయి. అలాగే 6 గంటలకు తిరువేది మహోత్సవ కార్యక్రమము, రాత్రి మనకి 8:30 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈరోజు కార్తీక మాసంలో భాగంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో విశిష్ట పూజలతో పాటు సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ, తిరువీధుల్లోని ఒక స్వాములు 200 మంది భక్తులతో తిరువీధి సేవ ఉంటుందండి. అలాగే రాత్రి 8:30కి జ్వాలాతోరణం కూడా వెలిగించడం జరుగుతుంది. అలాగే ఈ కార్తీక మాసంలో మా కోవిల విశిష్టత చాలా పురాతనమైన కోవిలండి. ఈ శివాలయము, ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మనకు విశిష్టంగా పూజలు జరుగుతున్నాయండి. అలాగే కార్తీక మాసం మొదటి సోమవారం నుండి 2వ సోమవారం అయిపోయిందండి. ఇంకా 3, 4 సోమవారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందున్న కన్నా రోజుకి బాగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ముందున్న జనం కన్నా ఇప్పుడు రోజు కార్తీక పౌర్ణమి రోజుని ఈరోజు జనాలు ఎక్కువ మంది వచ్చారండి. రోజు కన్నా ముందు సంవత్సరం కన్నా గుడి బాగా డెవలప్మెంట్ చేసి జనాలు ఇంకా ఎక్కువ రావడం చూసి పూజలు బాగా చేస్తున్నారు. కంటోన్మెంట్లో వేయించేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానంకి అనుసంధానమైన శివాలయం మరియు మహాగౌరి దేవాలయాలు ఉపాలయాలు ఉన్నవి. ఈ దేవస్థానం చాలా అతి పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయానికి ఈ ఏరియా ఇటుపక్క నుంచి కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శించుకున్నందుకు
ఈ కార్తీక మాసం మరియు అలాగే మహాశివరాత్రి కూడా భక్తులు విశేషంగా వచ్చుదురు. అలా కాకుండా ప్రతి సోమవారం మంగళవారం కూడా సోమవారం శివాలయం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా భక్తులు విశేషంగా వచ్చి ఈ దీపాలు మరియు ఈ మహోత్సవాలన్నీ కూడా వైభవంగా జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 6 గంటల నుండి త్రివీధి మహోత్సవం అనేది ఈ చుట్టుపక్కల వీధుల్లో కూడా స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 8 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగును. అలాగే ఈ కార్తీక మాసం పురస్కరించుకొని 18/11/2025 మహాన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేవలసిందిగా దేవస్థానం తరపున కోరడమైంది. ఈ దేవస్థానానికి ప్రతి సోమవారం, కార్తీక సోమవారం, మొదటి సోమవారం, రెండో సోమవారం, అలాగే 3, 4 కూడా సుమారు ఇంచుమించుగా ఒక 3,000, 4,000, 5,000 కాడ నుంచి దర్శించడానికి అవకాశం ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ అతి పురాతనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరడమైంది. ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ రోజు ప్రత్యేక పర్వదినం కావడంతో ఈ విధంగా శైవ క్షేత్రాలు అన్నిటికీ కూడా ఈ విధంగా తగ్గుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు పౌర్ణమి సందర్భంగా చూసుకుంటే ప్రత్యేక దినం కావడంతో ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా భక్తులు తండోపతండగా వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అయితే జ్వాలాతోరణం కూడా నిర్వహిస్తుంది. జ్వాలాతోరణం కూడా ఎవరైనా భక్తులు ప్రవేశిస్తే వాళ్ళకు ఉన్నటువంటి యమకింకర బాధలతో పాటు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయంటూ కూడా ముఖ్యంగా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇచ్చినవి కూడా మనతో కూడా చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV విజయనగరం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.